కడప జిల్లా కమలాపురం మండలం నల్లింగాయపల్లిలో భారతీ సిమెంట్ పరిశ్రమ వద్ద మైనింగ్కు వెళ్లే దారిలో ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి స్థానికులు ఆందోళనకు దిగారు. జీతాలు పెంచమన్నందుకు 6 నెలల క్రితం తమ పిల్లలను విధుల నుంచి తొలగించారని ఇప్పటి వరకు తిరిగి తీసుకోలేదని ఆరోపించారు. పరిశ్రమ కోసం భూములు త్యాగాలు చేస్తే అన్యాయం చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంప్లాయీస్ మా పిల్లగాళ్ళు ఏదో జీతం కోసం అంత మాట్లాడారు. ఒకే మాట్లాడినారు 10 మంది సస్పెండ్ చేసినారు. 10 మందిని తీసుకొని 20 మంది పోవడంలే. 20-30 మందిని ఇప్పుడు తీసుకుంటాం రేపు తీసుకుంటామని ఇట్టే కాలయాపన చేస్తున్నారు. తీసేసినాక ఒక 10-15 రోజుల్లో ధర్నా పెట్టాం. తీసుకుంటాం లేనారు. చెప్పి కూడా మళ్ళీ ఇప్పుడు 6 నెలలు అవుతుంది. ఇంతవరకు దాదలేదు రాదలేదు. వేతనాలు పెంచమని కంపెనీని అడిగింది. 28 మందిని విధుల నుంచి సస్పెండ్ చేసి ఇంతవరకు తీసుకోవడం లేదు. వాళ్లకు మద్దతుగా తల్లిదండ్రులు అందరూ వచ్చి భారతీ సిమెంట్స్ యాజమాన్యాన్ని అడగడం జరిగింది. వాళ్ళు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. తల్లిదండ్రులందరూ కలిసి భారతీ సిమెంట్స్లో ఎవరైతే సస్పెండ్ చేశారో వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలి అడగడం జరుగుతుంది. మేము పని చేస్తున్నాం, మాకు జీతాలు పెంచమని రిక్వెస్ట్గా అడిగిన దానికి మేము వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. తదనంతరం వాళ్ళు ఆ పిల్లలకు మద్దతుగా మరో 18 మంది విధులకు పోకుండా నిలబడడంతో 6 నెలలుగా ఇప్పటికీ ఈ రోజుకి కూడా చేర్చుకోకుండా వాళ్ళని అట్నే కాలయాపన చేస్తున్నారు.